అల్లు అర్జున్ కామెంట్ల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ మెడకు చుట్టుకుంటోంది. నిన్నటి వరకు బెనిఫిట్ షోలు వేసుకునే నిర్మాతలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమంటూ తేల్చి చెప్పడంతో టాలీవుడ్లో తీవ్ర చర్చ మొదలైంది. అల్లు అర్జున్ వివాదం టాలీవుడ్ మెడకు చుట్టుకుంటోందా? సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల పరిస్థితి ఏంటి? బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పినందున సంక్రాంతికి వచ్చే సినిమాల కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందా అనే చర్చ మొదలైంది. మరోవైపు అల్లు అర్జున్ చేసిన పొరపాటే మొత్తం వివాదాన్ని మలుపు తిప్పిందని భావిస్తున్నారు. సంధ్యా థియేటర్ అంశం రాజకీయానికి దారి తీసిందని అంచనా వేస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత రోజు జరిగిన సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయాడు. ఇదే వివాదానికి దారి తీసిందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. పేరు గుర్తుకుందిగా Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana. ఇక రాబోయే కాలంలో వివాదం అవుతుందని, పొరపాటున పేరును మర్చిపోయానని ట్విట్టర్ లో పెడితే బాగుంటుందని అల్లు అర్జున్ కు సన్నిహితులు సలహా ఇచ్చినట్లు సమాచారం. వీరి మాటను అల్లు అర్జున్ పట్టించుకోలేదని, రాజకీయాలతో తనకేం సంబంధం అంటూ ఈ సలహాలను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తర్వాత వరుసగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, హై డ్రామా మధ్య రిలీజ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు వివాదమయ్యాయి. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. అల్లు అర్జున్ తీరును తప్పుబట్టారు. ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎంత స్థాయిలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ రియలైజ్ అయితే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అలా జరగలేదు. అల్లు అర్జున్ అదే రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాకుండా పోలీసుల తీరుపై అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేయడంతో రగడ మరింత రాజుకుంది. దీంతో రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే అల్లు అర్జున్ మాటల్లో నిజం లేదంటూ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వీడియోలు విడుదల చేశారు. ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government though we are very very happy because మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని we are actually very happy with them. So ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, how do you say, అంతే ఎక్స్ట్రీమ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? ఇప్పుడు ఈ వ్యవహారం అంతా టాలీవుడ్ మెడకు చుట్టుకుంది. సంక్రాంతికి పలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో వీటికి బెనిఫిట్ షోలు ఉండే అవకాశం లేదు. అలాగే టికెట్ల రేట్లను పెంచే అవకాశం కూడా లేదు. అలాగే హీరోలు కూడా ఇక పబ్లిక్ లో ఫంక్షన్లు పెట్టుకోవాలన్నా, బౌన్సర్లతో రావాలన్నా ఇబ్బందికర పరిస్థితి. ఇలా ఈ వివాదం రకరకాలుగా మలుపులు తిరుగుతూ చివరికి టాలీవుడ్ మెడకు చుట్టుకుందనే విశ్లేషణలు వస్తున్నాయి.